అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగర మేయర్ బివై రామయ్య గారు, మా సోదరుడు కాట్సాన్ రామిరెడ్డి గారు, మా కార్పొరేటర్లు నాయకులందరూ కలిసి కూడా ఈరోజు బుక్ ఆవిష్కరణ చేయడం జరిగింది. బుక్ రేపు మామూలుగా అయితే రేపు చేయాలి, కొన్ని కారణాల వల్ల ఈరోజే బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జిల్లా లెవెల్లో అధ్యక్ష లెవెల్లో రేపు, సోమవారం రోజు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల లెవెల్లో, మంగళవారం రోజు మండల లెవెల్లో ఈ బుక్కులన్నీ కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అంటే 1 ఇయర్ పరిపాలనలో చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలు అయితేనేమి, రెడ్ బుక్ పరిపాలన అయితేనేమి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సాధించిన అభివృద్ధి అయితేనేమి, మన అన్ని విధాల వ్యవసాయ రంగమే, విద్యారంగం అయితే అన్ని విధాలు కూడా బాగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే, అన్ని వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తీసుకొని వచ్చి మొత్తం ఎవరైతే ఆపోజిట్ క్యాండిడేట్లు ఉన్నారో, ఎవరైతే మాట్లాడకపోయినా కూడా ఏదో చిన్నగా పేపర్లో వచ్చినా ఒకవేళ వాట్సాప్లలో పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. కానీ తెలుగుదేశం నాయకులు ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని, భారతమ్మను, అదేవిధంగా రోజాను, లక్ష్మీ పార్వతిని మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం ఆ నాయకుల మీద ఏం యాక్షన్ తీసుకోరు. అంటే వాళ్ళు మాట్లాడితే స్త్రీలకు గౌరవం ఇచ్చినట్టు, మేము ఏదైనా ఎవరో డిస్కషన్లో తెలియకుండా మాట్లాడిన దానికి, వాళ్ళు ఎవరో డిస్కషన్లో కూర్చొని ఎవరో మాట్లాడిన మాటలను సాక్షి టీవీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మకు, వీళ్ళకందరికీ కూడా తగలగట్టడం అనేది కొమ్మినేని శ్రీనివాస్ తగలగట్టి వాళ్ళ మీద అంటగట్టి మాట్లాడే పరిస్థితి. అంటే తెలుగుదేశం నాయకులు రోజాను ఘోరంగా మాట్లాడడం జరిగింది. మనం ఒక్కసారి అవన్నీ చూస్తే మొత్తం అన్వితమ్మ హోమ్ మినిస్టర్ కూడా భారతమ్మని ఏం మాట్లాడేది కూడా మనం చూడడం జరిగింది. అంటే వాళ్ళు మాట్లాడితే చాలా కరెక్టు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అనేది మాత్రం ఇది చాలా తప్పు. ఎవరి మీద కూడా చట్టం అందరికీ కూడా ఒకటే ఉండే పరిస్థితి ఉండాల్సిందే తప్ప అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు ఒకటి, అధికారం లేని వాళ్ళకు ఒకటైతే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన మాత్రం ఎన్ని రోజులు సాగదు. మనం చూస్తున్నాం, అందరూ కూడా మన రాజుల కాలంలో చూసిన నియంత్ర రాజులు ఏ విధంగా పతనం అయిపోయినారో మనం అందరం కూడా చూడడం జరిగింది. మనం చరిత్రలే మనకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఆ నియంతృత్వం ఉంటే మాత్రం తొందరగా పతనం కావడం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు కూడా అందరినీ అబ్జర్వ్ చేస్తడం జరుగుతుంది. ఒక 1 ఇయర్లోనే మొత్తం తెలుగుదేశం సూపర్ 6 హామీలని ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి, ఈరోజు ప్రజలను మోసం చేసి ఏమి కూడా ఏదో ఒక పింఛన్ తప్ప, ఆ పింఛన్లు కూడా ఎంతమందిని తగ్గించినారనేది చూసి అది కూడా తెలిసిపోతుంది. ఈరోజు అమ్మ ఒడి ఏదో ఇచ్చినామని తల్లికి వందనమని చెప్పడం జరుగుతుంది. ఎంతమందికి ఇచ్చినారు? మొత్తం దగ్గర 86 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు ఇస్తేనేది ఎంతమందికి ఇస్తున్నారు? అది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి 15,000లో 1,000 రూపాయలు స్కూల్ బిల్డింగ్లకు మెయింటెనెన్స్ అనమాడితే ఆ సైకో ఆ డబ్బులు తీసుకొని ఏం చేస్తాడని ఆ రోజు మాట్లాడి, మళ్ళీ ఇప్పుడు అదే లోకేష్ బాబును 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఏమనాలా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సైకో అని మాట్లాడిన, ఇప్పుడు అంతకంటే మీకు రెట్టింపు పదాలతో మిమ్మల్ని మాట్లాడాలనే, నువ్వు 2,000 రూపాయలు ఎందుకు వసూలు చేస్తానో ముందు చెప్పు. ఆ రోజు 1,000 రూపాయలు వసూలు చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వసూలు చేసాము? అంటే మీరు చేసే చాలా కరెక్టు, ఒకరు చేసే మాత్రం తప్పు అనేది మాత్రం చాలా పద్ధతి కాదు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు ఏమిటి అనేది మనం ఆచి చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక మాట మాట్లాడాలనుకుంటే ఆ మాట ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతుంది, మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటే మాత్రం ఖచ్చితంగా ఈ పర్యవసానం ఎప్పుడోసారి ఈ శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటే, మీరు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినారో జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నంగా మేము సంక్షేమ పథకాలు చేయండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇచ్చినది పింఛన్ ఒకటి, అమ్మ ఒడి ఏదో అది కూడా అందరికి పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్యాస్ కనెక్షన్ కూడా అరకొరన ఇవ్వడం జరిగింది, చాలా మందికి కూడా సబ్సిడీ రావడం లేదు. ఇంకా అది ఇప్పుడు ఆడపిల్లలకి ఇచ్చే నెలకు 1,500 ఇచ్చేది ఎక్కడికి పోయింది అది ముందు చెప్పాలి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఎక్కడికి పోయినాయి? 50 ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి అందరికి కూడా పింఛన్ ఇస్తాము, అది కూడా ఎక్కడ పోయింది? అవన్నీ కూడా చేయాలి.
మీరు ఏదైతే సూపర్ 6 చెప్పినారో అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీదండి. చంద్రబాబు నాయుడు నేను మనం చూడండి అన్ని సూపర్ 6లు అన్నీ కూడా మేము అమలు అయిపోయినాయి. ఎవరైనా నాలుక మందం ఉండేటోళ్ళు మాట్లాడతాను. నాలుక మందం కాదు, నువ్వు ఒకసారి నీ నాలుక మందంగా చూసుకో. ముందు నువ్వు చెయ్యని అబద్ధాలు చెప్పే పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఒకసారి ఏం చేయాలా, నువ్వు ఎక్కడ పూర్తి చేసినావో చెప్పు. నువ్వు ఇచ్చిన సూపర్ హామీలన్నీ కూడా ఎలక్షన్లు అయిపోయిన నుంచి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో ఈ ఎవరికైతే నిరుద్యోగులకి ఎంత అప్పు అనేవో వీళ్ళకి ఎవరెవరికి ఎంత అప్పు అనేవో ఒకసారి లెక్కేసుకో. ఇవన్నీ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇది శ్రీలంక అయిపోతుంది మొత్తం దానాలు. మీరు ఇవన్నీ తెలిసి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఎట్లా మీరు సూపర్ 6 ఇచ్చినారో ఒకసారి వాళ్ళు కూడా అంటే కేవలం ఓట్ల కోసం అధికారం కోసం తప్ప ప్రజలకు మంచి చేయాలని ఆలోచన మీకు లేదు. మీది ఎప్పుడు నీ నైజం ఎప్పుడు కూడా మనుషులను మోసం చేయడమే నైజం మొదటి నుంచి కూడా. ఆ నైజాన్ని మళ్ళీ ఒక్కసారి బయట పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని విజ్ఞప్తి చేస్తారు. నారాయణ తిన్నట్టుగా నా జోబులోకి వచ్చిన నిరూపిస్తే మాత్రం నిరూపించకుండా పరిణామాలు ఉంటాయి. ఎవరు మాట్లాడినారు? మేము అతను జోలికి పోయిందని ఎవరు ఏం మాట్లాడలేదే. 2000 ఏం చేస్తున్నారు, మీరు ఏం ఖర్చు పెడుతున్నారు, ఆ ఖర్చులు చూపించమని చెప్పినాం అంతే తప్ప నువ్వు తిన్నావు అంటే ఏమన్నా తిన్నామని ఎట్లా చెప్తారు? డైరెక్ట్గా ఏమైనా డబ్బులు అందరు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారా? డబ్బులు తినేవాళ్ళు ఇండైరెక్ట్గా ఏదో విధంగా ఎవరి మీదనో ఏదో దాని మీద పెట్టి వస్తాయి డబ్బులు తప్ప డైరెక్ట్గా ప్రజల దగ్గర తీసుకొని దొరికిపోవడానికి ఏమైనా డైరెక్ట్గా ఏమైనా తీసుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఇచ్చినారా? ఏమన్నా ఆ లైసెన్స్ ఏమి ఉండదు కదా. ఖచ్చితంగా ఏదో దానిగా రూట్ డైవర్ట్ చేసి తీసుకెళ్చిందే తప్ప అంతకంటే ఏమి ఉండదు కదా. ఎవరేం మాట్లాడలేదే, నువ్వు తిన్నావని ఏం మాట్లాడలేదు. ఆయన అనుకుంటున్నట్టు మేము అంతా 2000 రూపాయలు గవర్నమెంట్ వచ్చిన డబ్బులు మీరు ఏం చేస్తారో ఆ 2000 ఈ స్కూల్కి ఏం చేస్తారో ముందు చెప్పండి. మీ తెలుగుదేశం నాయకుల్లో పెట్టొద్దండి. వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి ఏదో మేము ఆ డెవలప్మెంట్ చేసి ఈ డెవలప్ చేసడానికి వాళ్ళకు ఇది ఉపాధి హామీ పథకం కావద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.